హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మేల్స్‌లో ఏంటంటే వీర్య కణాలు మరీ తక్కువ ఉన్న, జీరో కౌంట్ ఉన్న పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుందా? ఉండదా? వాళ్ళలో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ ఏ విధంగా ఉంటాయి? అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా ఏంటంటే ఫస్ట్ టైమ్ ఒక కపుల్ ఎవాల్యుయేషన్‌కొచ్చినప్పుడు ఫీమేల్స్‌ని ఎలాగైతే మనము అన్నీ చెక్ చేస్తామో, స్కాన్‌లో ఎగ్ రిజర్వ్ ఎలాగుంది, గర్భసంచి ఎలా ఉంది అని అలా చూస్తామో, జెంట్స్‌లో ఏంటంటే వీర్య కణాలు టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో కౌంట్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉన్నాయి, నార్మల్ మార్ఫాలజీ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తాము. జనరల్‌గా ఏంటంటే మరీ తక్కువ కౌంట్ లైక్ 1,000,000 కదలికలు మరీ తక్కువ 1% 2% ఇట్లా ఉన్న వాళ్ళకి గానీ, లేదు అసలు జీరో స్పెర్మ్ కౌంట్ ఉంది అనుకున్న వాళ్ళలో ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు అనేది చూస్తాము. జనరల్‌గా ఒక్క రిపోర్ట్‌ని బట్టి దాన్ని కన్ఫర్మ్ చేసుకోమనమాట. ఫస్ట్ చాలా మందిలో యాంగ్జైటీ వల్ల గానీ, స్ట్రెస్ వల్ల గానీ ఇనీషియల్ ఫస్ట్ రిపోర్ట్ కొంచెం అబ్నార్మల్‌గా రావచ్చు. ఒక 2-3 వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిపీట్ చేస్తాము. అప్పుడు గూడా అలానే ఉంది అంటే గనక నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎవాల్యుయేషన్‌కి ప్రొసీడ్ అవుతాము. సో, వీళ్ళల్లో ఏంటంటే హార్మోన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళకి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? బ్రెయిన్ నుంచి మనకి స్పెర్మ్స్ ప్రొడక్షన్‌కి సంబంధించిన హార్మోన్స్ టెస్ట్ అనేది చేస్తాము. దాంట్లో ఉన్న వాల్యూస్‌ని బట్టి లేదు అంటే ఒక యూరాలజిస్ట్ ఆర్ ఆండాలజిస్ట్‌తో జనరల్ ఎగ్జామినేషన్ గూడా చేపిస్తాము. అంటే టెస్టిస్ సైజ్ ఎలా ఉంది? ఇంకేమన్నా అడ్డుపడడం వల్ల అలా వచ్చిందా? ఇలాంటివి టెస్ట్ చేపిస్తామనమాట. ఒకవేళ అబ్‌స్ట్రక్షన్ వల్ల వచ్చినట్టయితే ఒక ఆప్షన్ ఏంటంటే ఒకటి నీడిల్ ద్వారా జస్ట్ చిన్న ప్రొసీజర్ లాగా నీడిల్‌తో తీసి చూస్తాం. దాన్ని పిసా అంటారు. అలా కాకుండా లోపల డైరెక్ట్‌గా టెస్టిస్ నుంచి ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. అంటే స్పెర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యే చిన్న చిన్న ట్యూబ్స్ లాగా ఉంటాయన్నమాట. వాటిని నీడిల్‌తో బయటకు తీసి దాని ద్వారా స్పెర్మ్స్ ఏమన్నా వస్తున్నాయా అనేది కూడా చెక్ చేసే ఒక పద్ధతి ఉంది. దీన్ని టిసా అంటారు. ఇంకొకటి ఏంటంటే జనరల్‌గా హార్మోనల్ వేరియేషన్స్‌లో ద్వారా స్పెర్మ్స్ తక్కువ ఉంటే గనక కొన్ని ఇంజెక్షన్స్ కొన్ని మంత్స్ ఇచ్చి చూస్తాము. అంటే 6 మంత్స్ టు 1 ఇయర్ దాకా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల గూడా కొంతమందిలో రిజల్ట్స్ అనేటివి రావచ్చు. సో, అసలు జీరో కౌంట్ ఉన్నవాళ్ళు పిల్లలు పుడతారా లేదా అని టెన్షన్ పడుతూ ఇంట్లో ఉండే బదులు ఒక మంచి ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ని, యూరాలజిస్ట్‌ని కంబైన్డ్‌గా కన్సల్ట్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని ఎవాల్యుయేషన్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చేసుకోవచ్చు. So hope this video is informative for you. Thank you very much.